వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. రిక్వెస్ట్ బిల్గా ఫినా గారు to come and off vice chair, please, Anna. TDP leader come on off vice chair. ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజా అండ్ వాళ్ళ టీం మెంబర్స్ ఎంత ఉత్సాహంతో ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నామని నాతో చెప్పారు. అయితే గత 1 month నుంచి మేము ఫుట్బాల్ టోర్నమెంట్ని నిర్వహిస్తాము, మీరు చీఫ్ గెస్ట్ రావాలి, ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు, వాళ్ళలో మీరు చెప్పే మాటల ద్వారా వాళ్ళ క్రీడా స్ఫూర్తి పెరగాలి అనే మమ్మల్ని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్లో చాలామంది మిత్రులు సాక్షి గోవింద్ అండ్ ఇస్మాయిల్ అడ్వకేట్ సారు, వేరు టీడీపీ లీడర్స్, వీళ్ళంతా కూడా ఫుట్బాల్ ప్లేయర్స్గా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏజ్ని పక్కన పెట్టి పిల్లలకు కానీ భవిష్యత్ ఇంకా కొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా 2 టీములు పోటీ పడుతున్న తరుణంలో ఒకరు విన్ ఒకరు లాస్ అవుతారు. లాస్ అయిన టీం మనదే, విన్ అయిన టీం మనదే అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు కూడా లాస్ అయిన వాళ్ళు బాధపడద్దండి. ఖచ్చితంగా వాళ్ళకు విజయం ఎప్పుడోసారి వస్తుంది. వాళ్ళు గెలిచిన టీం మనదే అన్నట్లు ఫీల్ అవ్వు. అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ ఫుట్బాల్ గేమ్ని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి మంచి కామెంటరీ సార్ కూడా చాలా వినసంపుగా ఉంది ఆయన కామెంటరీ. ఆ కామెంటరీ వల్ల కూడా ప్లేయర్స్ యొక్క స్ఫూర్తి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కొన్ని మంచి మాటలు చెప్తారు. ఇవన్నీ కూడా మీరు తీసుకొని మంచి సత్ప్రవర్తనతో మీరు ఈ గేమ్ని పూర్తి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ప్రేమ్ అండ్ సూరి మెమోరియబుల్ ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమాలకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారు, అలాగే ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఈ డయాస్ మీద ఉన్నటువంటి రైల్వే డిఎం గారికి, మరియు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి, శ్రీనన్న గారికి, మరియు అలాగే అడిషనల్ డిఎంఏ గారికి, మరియు రమేష్ గారికి, పృథ్వీ గారికి, మరియు ఈ మెమోరియల్ టోర్నమెంట్ నడుపుతున్నటువంటి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ, వాళ్ళ క్రీడాకారులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారములు. క్రీడలు అనేది మానసిక ఉల్లాసాన్ని కాదు, దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే మనలో స్నేహభావాన్ని పెంపొందిస్తుంది. క్రీడలు అనేవి మనం ఎక్కడెక్కడ నుంచి వచ్చి క్రీడలకు అటెండ్ అవుతున్నాము, దానివల్ల మనలో భావం పెరుగుతుంది. మరియు అలాగే ఐక్యత కూడా పెరుగుతుంది. ఐక్యత అనేది ముఖ్యం. మన దేశంలో మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన అన్ని రంగాలు కూడా అభివృద్ధి సాధించగలము. అందులో భాగంగానే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మనకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే సమాధాన కార్యక్రమం కూడా మేము ఇప్పుడే నిర్వహించి వస్తున్నాము. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. ప్రజలందరూ కూడా ఏదైతే మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మిషన్ కింద మన రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కూడా కార్యక్రమాలు విజయంగా చేయిస్తున్నాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. మనమందరం ఆరోగ్యం కావాలంటే మన క్రీడలతో పాటు మన ఇంటి పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు
ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమాన్ని కూడా క్రీడాకారులు కాబట్టి ఒక స్నేహపూర్వకంగా మనం ఒక చిన్న ఒకరోజు ఈ వారంలో ఒకరోజు మీ ఇంటి పరిశ్రమలోనే ఒకరోజు సమాధానం చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. మనం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యమే ముఖ్యం. మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి క్రీడలతో పాటు మరి పరిసరాలకు కూడా పరిశుభ్రం ఉంచుకోవాలని ఒకరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డ్యాన్స్ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for your useful words, sir. Respect for the departed souls. Rest in peace. Now, they are participating in this match. Pick that, so we can see their stamina and all. They are very senior players. So their participation is great thing. నమస్కారాలు. మన సూర్య అన్న ప్రేమన్న జ్ఞాపకార్థము ముందుగల్లో నియోజకవర్గం గుమ్మనూరు జగన్ గారు ఆదేశాల మేరకు గుత్తి కామెడీ నియోజకవర్గం ఇన్ఛార్జి మన ఈశ్వర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు టోర్నమెంట్ జరుగుతున్నది. మన ముఖ్య అతిథిగా మన రాజా గారు పిలిచడం జరిగినది. ఈరోజు వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ విజేసిన మా విలేకరు మిత్రులకు చాలా ధన్యవాదాలు అన్న. ఈ టోర్నమెంట్ సూర్యన్నను మరి ప్రేమను స్మరించుకుంటూ ఈరోజు సూర్యన్న చనిపోయిన రోజున అందు గురించి మేము మిత్రులందరూ ఎవరు సహకారం లేకుండా ఓన్లీ మా సర్కిల్ సహకారంలో మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నా. ఇందులో భాగంగా విన్నర్ ప్రైజ్ వచ్చి 50,000, రన్నర్ ప్రైజ్ వచ్చి 25,000. ఈ టోర్నమెంట్కి అనేక రాష్ట్రం నుంచి టీంలు వస్తున్నాయన్న. ఇప్పుడు బెంగళూరు నుంచి టీం వస్తుంది, బెంగళూరు నుంచి టీం వస్తుంది, హుబ్లీ నుంచి టీం వస్తుంది, మన జిల్లా వ్యాప్తంగా ఆర్టీటీ టీంలు అన్నీ వస్తున్నాయి. మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయన్న. 27వ తారీఖు ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఇప్పుడు ప్రారంభమైంది, 27కి కంప్లీట్ అయిపోతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఈరోజు 20వ తారీఖున సూరి తెల్లవారుజామున మరణించడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ కలిసి వాళ్ళు చనిపోవడం పట్ల చాలా బాధాకరం. అలాగే ఇంకొక మిత్రుడు యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం జరిగింది. ప్రేమ అనేది ఇలాగ మా స్నేహితులంతా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు మంచి క్రీడాకారులు. ఎస్పెషల్లీ ఫుట్బాల్ అంటే వాళ్ళకి చాలా ఈ ప్రాంతంలో చాలా రాణించారు. ఫుట్బాల్ అంతో ఎంతో వెలిసిందంటే వాళ్ళని ఇద్దరిని ఈ రోజుని వాళ్ళ జ్ఞాపకంగా ఇది చేసుకుంటూ మా మిత్రులు అందరూ సహకారాలతో ఈ యొక్క టోర్నమెంట్ కాకపోతే ఎందుకంటే అని స్నేహం వాళ్ళ కృషితోనే ఇది ప్రధాన బహుమతి రాజా గారు విరాళం రాజా రమేష్ 50,000 ప్రకటించారు. అలాగే షెడ్లో ఎంప్లాయీ గిరి అని రన్నరప్కి 25,000 ప్రకటించడం జరిగింది. అలాగైతే మా మిత్రులు అందరూ కలిసి వాళ్ళకి తోచినంత సాయం చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎప్పటికీ ఆ రైల్వే నెక్స్ట్ మరియు ఆర్టీటీకి ఎప్పుడు క్రీడలు అంటేనే ఈ పుట్టిఆర్ఎస్లో ఈ రెండు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్లో పుట్టిఆర్ఎస్లో మాత్రం గ్రౌండ్ లేదు. అది రైల్వే నెక్స్ట్ నుంచి వాళ్ళ సహకారంతోనే మేము ఏది జరిగినా కానీ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇక్కడ జరగడం జరిగింది. అలాగే మాకు ఆర్థికంగా ఏది అన్నా వస్తే ఆర్టీటీ పేరు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన సేవలు ఎప్పుడు విలనైన సేవలు. అంటే వీళ్ళిద్దరిని జ్ఞాపకార్థంలో ఈ టోర్నమెంట్ విజయవంతం కావాల్సిందిగా మా మిత్ర సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రమేష్